మంత్రంతో మేళవించి చేయడం అనేక విధానాలు ఉన్నాయి. మనకు పనికొచ్చో 2-3 విధానాలు ఇక్కడ చెప్తున్నాం. ఉషక్కాలం 40 నిమిషాలు. ఈ సమయంలో మన శ్వాస 600 శ్వాసలు తీస్తాంట. మొత్తం రోజు మొత్తం మీద 21,600 శ్వాసలు తీస్తామని మనకు యోగశాస్త్రం చెప్తుంది. ఇందులో మొదటి 600 శ్వాసలకి అధిపతి గణపతి. సరిగ్గా మూలాధారానికి ఎలా అధిపతో యోగంలో మూలాధారం మొదటిది, రోజులో ఉషక్కాలం మొదటిది, దేవతల్లో గణపతి మొదటివాడు, మంత్రాల్లో ఓంకారం మొదటిది. ఇవన్నీ గణపతి స్వరూపాలు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ ఓంకారం గణపతి స్వరూపం, మూలాధారం గణపతి స్వరూపం, సూర్యోదయ సమయంలో 40 నిమిషాల కాలంలో సూర్యతత్వం గణపతి స్వరూపం. అందుకే సూర్యమండల స్థాయ శ్రీ మహాగణపతయే అర్ఘ్య స్వాహ అంటూ గణపతి మంత్రంతో ఆ ప్రాతకాలంలో అర్ఘ్యం ఇవ్వడం అనే విధానం ఒకటి శాస్త్రంలో కనబడుతున్నది. కనుక సూర్యమండల భక్తిగా ఆ ప్రాతకాలంలో ఎర్రని స్వరూపంతో ఉన్న గణపతిని రక్త గణపతి అని ఉపాసించడం కనబడుతుంది. ముత్తుస్వామి దీక్షితులు ఈ రక్త గణపతి మీద కీర్తన కూడా రచించారు ఆయన. ఇవన్నీ మంత్ర విశేషం. అందుకే ఆగచ్చోల్కాయ గంధోల్క పుష్పోల్కో ధూపకోల్క దీపోల్కాయ మహోల్కాయ బలిశ్చాథ విసర్జనం. ఇది గణపతి పూజలో ఒక విశేషంగా చెప్పబడుతున్న మర్ణం.